ఇక్కడ చూస్తే మా ఆదేశాలు పాటించకపోతే సీఎస్ జైలుకే, అక్కడి చెరువు దగ్గర నిర్మించే తాత్కాలిక జైలుకు వెళ్తారు. కంచగచ్చిబౌలిలో చెట్లను తొలగించి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వ పర్యావరణ శాఖ నుంచి అనుమతి తీసుకుందా? చెట్లు నరికివేత కోసం అటవీ అధికారుల నుంచి అనుమతులు పొందారా? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అధికారులను నియమించాల్సిన అవసరం ఏంటి? వారికి అడవుల గురించి ఉన్న అనుభవం ఏంటి? అక్కడ నరికిన చెట్లతో ఏం చేస్తుంది? వీటిపైన నివేదిక సమర్పించాలంటూ సుప్రీం ధర్మాసనం చెప్పింది. మీరు దాన్ని కోరుకుంటే మేము ఏం చేయలేం, వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కంచగచ్చిబౌలి వ్యవహారంలో సుప్రీం వ్యాఖ్యలు. సీఎస్ అక్కడ పరిశీలించి 16 రోజుల్లోపు నివేదిక ఇవ్వాలి. 2-3 రోజుల్లోనే 100 ఎకరాల నరికివేత. హైకోర్టు రిజిస్టర్ నివేదికల్లో విస్తుపోయే అంశాలు. నెమళ్ళు జింకలు పారిపోయినట్టుగా ఫోటోలు ఉన్నాయి. తదుపరి ఆదేశాలు ఇచ్చాక వచ్చేదాకా పనులొద్దంటూ సుప్రీం. ఇక కంచగచ్చిబౌలి భూముల విషయంలో తమ ఆదేశాలు అమలు చేయకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత బాధ్యతలు అవుతారని, జైలుకు వెళ్తారంటూ సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. అండ్ దాంతోపాటు అక్కడే చెరువు సమీపంలో తాత్కాలికంగా నిర్మించే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని, దాన్ని కోరుకుంటే తాము చేసేదేమీ ఉండదంటూ, ఎవరి సహాయం చేయలేరంటూ హెచ్చరించింది. ఇది తీవ్రమైన అంశమని, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవద్దంటూ హెచ్చరించింది. ప్రజాప్రతినిధుల అనర్హత పిటిషన్లను విచారించడానికి సంసిద్ధమవుతున్న జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసియా ధర్మాసనం దృష్టికి కంచగచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని అమికస్ క్యూరీ న్యాయవాది పరమేశ్వర్ గురువారం ఉదయం తీసుకెళ్లారు. దీన్ని సుమోటోగా తీసుకుని అత్యవసరంగా విచారించాలంటూ ప్రత్యేకంగా అభ్యర్థించారు. దాన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం వివాదాస్పద స్థలానికి స్వయంగా వెళ్లి పరిశీలించి మధ్యాహ్నం 3:30 గంటల్లోపు మధ్యంతర నివేదిక సమర్పించాలంటూ హైకోర్టు రిజిస్టర్ జ్యుడిషియల్ను ఆదేశించింది. అయితే కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుందని సీనియర్ న్యాయవాది అభిషేక్ మన్ సింగ్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో హైకోర్టు విచారణపై తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదంటూ స్పష్టం చేసిన ధర్మాసనం నివేదిక వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచిద్దామంటూ బదులిచ్చింది. గడువులోపు నివేదిక అందడంతో గురువారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. కంచగచ్చిబౌలిలో పనులు జరుగుతున్న ప్రాంతం అటవీ శాఖ పరిధిలో లేదు. 30 ఏళ్లుగా ఆ భూమి వివాదంలోనే ఉంది. పిటిషనర్లు గూగుల్ చిత్రాల ఆధారంగా ఆరోపణలు చేస్తున్నారు. అది పారిశ్రామిక ప్రాంతమని నివేదించారు. ఆయుధ వాదనలతో విభేదించిన ధర్మాసనం అది అటవీ ప్రాంతమా కాదని అక్కడ చెట్టు నరికివేతకు అనుమతి తీసుకున్నారని ప్రశ్నించింది. హైకోర్టు రిజిస్టర్ నివేదికలో తీవ్ర ఆందోళన కలిగించే విషయాలున్నాయి. భారీ ఎత్తున చెట్లు నరికివేత జరిగినట్టు, భారీ యంత్రాలను ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. ఆ విధ్వంసకంతో అక్కడి నెమళ్ళు జింకలు వేరే ప్రాంతానికి పారిపోయినట్టుగా చూపించే చిత్రాలను రిజిస్టర్ తన నివేదికలో పొందుపరిచారు. అక్కడ చెరువు కూడా ఉన్నట్టుంది. రిజిస్టర్ నివేదిక చిత్రాల ప్రాథమిక పరిశీలన తర్వాత అక్కడి నుంచి అడవి జంతువులను నివసించేందుకు అనువుగా ఉన్నట్లుగా అర్థమవుతుంది. అయినా అటవీ భూములను గుర్తించడానికి చట్టబద్ధమైన కమిటీని ఏర్పాటు చేయని పక్షంలో ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ న్యాయస్థానం మార్చి 4వ తేదీన తన ఉత్తర్వులో పేర్కొంది. అందుకు అనుగుణంగా తెలంగాణలోనూ అటవీ భూమి కోసం మార్చి 15 కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అక్కడికి ఇంకా అటవీ భూములను గుర్తించే చట్టబద్ధమైన కసరత్తు ప్రారంభం కాకుండానే చెట్లను నరికివేయడంలో అంతర్యం ఏమేంటి అంటూ జస్టిస్ బిహార్ గవాయి ఆందోళన వ్యక్తం చేశారు. 2-3 రోజుల్లోనే 100 ఎకరాల్లో చెట్టు నరికివేత ఎంత తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించారు. ఎవరు ఎంతటి స్థాయిలో ఉన్న చట్టానికి అతిథులు కాదని వ్యాఖ్యానించారు. సుమోటోగా కేసు నమోదు చేయాలంటూ ఆదేశించింది. ఈ మేరకు పిటిషన్ తరపు తయారు చేయాలంటూ అమికస్ క్యూరీకి నిర్దేశించింది. మహారాష్ట్రలో చెట్టు నరికివేతపై దాఖలైన పిటిషన్పై ఇప్పటికీ విచారణ జరుగుతుందంటూ స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారంటూ విద్యార్థుల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది గోపాలశంకర్ నారాయణ్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కంచగచ్చిబౌలిలో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకూడదంటూ ధర్మాసనం ఆదేశించింది. కంచగచ్చిబౌలి ప్రాంతాన్ని సీఎస్ సందర్శించాలి. ఈ నెల 16 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలి. ఇక అమికస్ క్యూరీ లేవనెత్తిన 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అటవీ భూమిగా భావిస్తున్న కంచగచ్చిబౌలిలో చెట్లను తొలగించి అభివృద్ధి కార్యకలాపాలు అంత అడవుడిగా చేపట్టాల్సిన అవసరం ఏంటి? దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ మదింపు ధృవీకరణ నివేదిక తీసుకుందా?
చెట్లు నరికివేత కోసం అటవీ అధికారుల నుంచి అవసరమైన అనుమతులు పొందారా, స్థానిక చట్టాలను అమలు చేశారా? మార్చి 15 అటవీ భూమి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అటవీ పర్యావరణ వ్యవహారంలో నిపుణులు కాని అధికారులను నియమించాల్సిన అవసరం ఏంటి? వారికి అడవుల గురించి ఉన్న అనుభవం ఏంటి? అక్కడ నరికిన చెట్లతో వచ్చిన కలపను ఏం చేస్తుంది అనే ప్రశ్నలను సమాధానాలతో కూడిన సమగ్ర నివేదిక సమర్పించాలంటూ సిఎస్కు ఆదేశాలు జారీ చేసింది. ఇక హైకోర్టు రిజిస్టర్ నివేదికలో ఆందోళన కలిగించే విషయాలున్నాయి. భారీ ఎత్తున చెట్లు నరికివేత జరిగినట్టు, భారీ యంత్రాలను ఉపయోగించినట్టు తెలుస్తుంది. ఈ విధ్వంసం కావడంతో అక్కడ నెమళ్ళు, జింకలు వేరే ప్రాంతానికి పారిపోయినట్టుగా చూపించే చిత్రాలను రిజిస్టర్ తన నివేదికలో పొందుపరిచారు. అక్కడ చెరువు కూడా ఉందంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ చెప్తుంది. సో కంచె గచ్చిబౌలికి సంబంధించి క్లియర్గా ఇక్కడ కోర్టు చెప్తుంది. కంచె గచ్చిబౌలిని సిఎస్ శాంతికుమారి సందర్శించాలి. తదుపరి విచారణ జరిగేంత వరకు, అంటే తదుపరి తీర్పు వచ్చేంత వరకు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కార్యకలాపాలు చేపట్టొద్దంటూ. సో ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, కోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కంచె గచ్చిబౌలిలో ఎటువంటి పనులు మీరు చేయదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సిఎస్ శాంతికుమార్కి క్లియర్గా చెప్పారు. సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎత్తైన చెట్లను ఎట్లా నరుకుతారు, అక్కడటువంటి చెరువులు, అక్కడ నెమళ్ళు, జింకలు క్లియర్గా ఒక అటవీ ప్రాంతాన్ని లెక్క తలపించేటట్టున్నది. సో మీరు దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేశారు, ఎందుకు ఈ 100 ఎకరాల్లో ఈ 2-3 రోజులలోనే చెట్లన్నీ ఎందుకు నరికిరు అనేది సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చెట్లు నరికేటప్పుడు అటవీ శాఖ పర్మిషన్ తీసుకోవాలి, తీసుకున్నారా లేదా? మరి అటవీ శాఖ సిబ్బందిని మీరు ఎక్కడైనా తీసుకుపోయారా? మీరు వేసినటువంటి ఆ కమిటీలో ఎవరైనా సిబ్బంది ఉన్నారా? ప్రభుత్వ అధికారులు ఉన్నారు తప్ప అటవీ శాఖకు సంబంధించిన అధికారులు ఎవరు లేరు. మీరు ఎట్లా ఆ 100 ఎకరాల్లో ఉన్నటువంటి భారీ చెట్లను నరికేస్తారు, అక్కడ ఉన్నటువంటి చెరువులను మీరు పూడ్చే ప్రయత్నం చేస్తారు, అక్కడ జింకలు, నెమళ్ళు పరిగెత్తినట్టుగా ఫోటోలు, వీడియోస్ ఉన్నాయి, రిజిస్టర్ మాకు సమర్పించరు. ఇక భారీ యంత్రాలను అక్కడ మీరు వాడినట్టుగా తెలుస్తుంది. సో తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కంచె గచ్చిబౌలి భూమిలో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ చెట్టు నరకొద్దంటూ సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సో నిన్న కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి ఆ ప్రాంతం కావచ్చు, ఎస్యూ విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. మా పోరాటం ఫలించింది, మేము విజయం సాధించడం, ఈ తాత్కాలిక విజయం ఖచ్చితంగా విద్యార్థులదంటూ వాళ్ళంతా కూడా నిన్న సంబరాలు చేసుకున్నారు. మరోవైపు మా ఆదేశాలు కనుక మీరు పాటించకపోతే ఖచ్చితంగా సిఎస్ను తాత్కాలికంగా చెరువు దగ్గర నిర్మించేటటువంటి జైలుకు మేము పంపిస్తామంటూ సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సో మరి ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కమిటీని వేసిరు. బట్టి విక్రమార్క, శ్రీధరబాబు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కమిటీ వేసి ఆ కమిటీ అన్ని రకాలుగా అందరితో చర్చించి అన్ని రకాల నివేదికను సమర్పించి ఒక డెసిషన్ తీసుకున్నట్టయితే అవకాశం ఉంది. చూడాలి మరి ఈ కంచె గచ్చిబౌలి భూమిలో తదుపరి ఉత్తర్వుల్లో ఏముండబోతుంది, సుప్రీం విచారణలో మరి ఎటువంటి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించబోతుంది, సిఎస్ శాంతికుమార్ సమర్పించబోతుంది, ఎటువంటి వివరణ ఇవ్వబోతుంది అనేది మరి భవిష్యత్తులో చూడాలి. బట్ ఏదేమైనా విద్యార్థుల విజయం, నిజంగానే విద్యార్థులు విజయం సాధించారని చెప్పాలి. బట్ 400 ఎకరాల్లో జరుగుతున్నటువంటి ఆ విధ్వంసాన్ని వాళ్ళు అడ్డుకున్నారని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం మొదటగా చెట్టు నడకుండా అక్కడ ఉన్నటువంటి జింకల్ని, అక్కడ ఉన్నటువంటి నెమల్ని వేరే ప్రాంతానికి తరలించి ఒక అటవీ శాఖ సిబ్బందుల పర్మిషన్ తీసుకొని కనుక ఈ చెట్లు నరికినంటే ఈ రకమైనటువంటి వివాదాలు రాకపోవు, ఈ రకమైనటువంటి చిక్కుల్లో ఇబ్బందులో రాష్ట్ర ప్రభుత్వం పడేది కాదు. సో కొంత ఆలోచించకుండా రేవంత్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది, ఆలోచించకుండా రాంగ్ స్టెప్ వేసినట్టు తెలుస్తుంది. సో మరి రేవంత్ సర్కార్ వేసిన ఈ యొక్క రాంగ్ స్టెప్ వల్ల ఇంత వివాదం జరిగిందని కూడా క్లియర్గా మనం చెప్పుకోవచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుందో మరి.